ఎన్నికల కమిషన్ ఈరోజు భారతదేశం పరువు తీస్తూ ఉంది. ఎన్నికలు నిర్వహించే పద్ధతి చూస్తూ ఉంటే రాను రాను కూడా ఎన్నికల కమిషన్ దిగజారిపోతూ ఉంది. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన విధానం చూస్తే అసలు ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏంటి? ఎన్నికలు ఈ విధంగా జరిపితే అసలు జరపాల్సిన అవసరం కూడా లేదు అని ప్రజలందరూ కూడా ఎన్నికల కమిషన్ని చీకొడుతున్నారు. ఇష్టానుసారం రౌడీ రాజ్యం చేస్తూ ప్రజల్ని ఓట్లు వేయనీయకుండా ప్రజల్ని ఇళ్లలో నిర్బంధించి కంటెస్ట్ చేసిన అభ్యర్థిని 200 మంది ఇంట్లో నిర్బంధించి పోలింగ్ బూతుల్లో ఏజెంట్లను కూర్చోబెట్టకుండా పోలీసులు ప్రజల్ని దుర్భాషలాడుతూ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ కిలోమీటర్ల దూరం పోలింగ్ బూతులను మార్చేసి ఇష్టానుసారం ఎన్నికల కమిషన్ ప్రవర్తించే పని అయితే అసలు ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాలి. జెడ్పీటీసీ పులివెందులలో నాకు వదిలేయండి జగన్మోహన్ రెడ్డి అని రిక్వెస్ట్ చేసుంటే, ప్రాధేయపడి ఉంటే జగన్మోహన్ రెడ్డి జెడ్పీటీసీ ఎన్నికలు వదిలేసేవాడు. ఇంత దారుణంగా రౌడీయిజం చేసి బయట నుండి గూండాలను తీసుకొచ్చి గ్రామాలలో 200 మందిని, ఒక్కొక్క గ్రామంలో 200 మందిని 300 మందిని కాపలా పెట్టి పోలింగ్ బూతుల్లోకి రానియకుండా ప్రజల్ని ఓట్లు వేయనీయకుండా నిర్బంధించి ఎన్నికలు నిర్వహించటం, దొంగ ఓట్లు వేసుకోవటం, ఇంతకన్నా పరువు పోయే విషయం దేశానికి మరొకటి ఉండదు. ఎన్నికల కమిషన్ పరువు పోయింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు విలువ లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు అనేటివి మాయని మచ్చ. చంద్రబాబు నాయుడికి మాయని మచ్చ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు. పులివెందులలో ఇలా రౌడీయిజం చేసి బయట నుండి గూండాలను తీసుకొచ్చి ఓట్లేసుకున్న చరిత్ర ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చేయలేదు. ఇప్పుడే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో జెడ్పీటీసీ ఎన్నికలు పులివెందులలో నిర్వహించిన తీరు అమానుషం. ఇటువంటి ఎన్నికలు జరపాల్సిన అవసరము లేదు. అసలు ఎన్నికలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కావాలి ఆ సీటు మాకు కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేసేవాడు, వదులుకునేవాడు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికలు జరపాల్సిన అవసరం ఏముంది? ఇంత పోలీసు బలగాలను దించాల్సిన అవసరం ఏముంది? మంత్రులు జెడ్పీటీసీ ఎన్నికలలో పోలింగ్ బూతులకు రావాల్సిన అవసరం ఏముంది? బయట వేరే నియోజకవర్గాల నుండి పోలింగ్ బూతుల్లో ఓటు వేసుకోవాల్సిన అవసరం ఏముంది? పులివెందులలో ప్రజలను ఓటు వేయనీయకుండా బయట నియోజకవర్గాల నుండి మనుషులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేసుకోవటం, ఇది చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. ఇటువంటి ఎన్నికలు జరిపేదానికన్నా గమ్మనే వదిలేయటం బెటర్. ఇలాంటి ఎన్నికలు జరపాల్సిన అవసరమే లేదు. ఇక రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు ఎన్నికలు జరపద్దండి. మీరే ఇనానమస్ చేసుకునేసేయండి. మీరే ప్రకటించుకోండి, మేము ఫలానా మా మెంబర్లు వీళ్ళు మున్సిపాలిటీకి కానీ కార్పొరేటర్లు కానీ ఎన్నికలు జరపాల్సిన అవసరమే లేదు. మీరు ఇలా ఎన్నికలు జరిపే పని అయితే అసలు ఎన్నికలు జరపాల్సిన పనే లేదు. ఈరోజు ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది. భారతదేశం యొక్క పరువు పోగొడుతూ ఉంది ఈ ఎన్నికల కమిషన్. పోలీసుల అధికారుల తీరు ఈరోజు ప్రజల్లో విశ్వాసం పోయింది. పోలీసులంటే పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు అధికార పార్టీకి కొమ్ముగాయటం వేరు, కానీ అధికార పార్టీ నాయకులలాగా ప్రవర్తించడం వేరు. గూండాయుజం రౌడీయుజం చేస్తూ ప్రజల నోటుకొచ్చింది దుర్భాషలాడటం వేరు. ఆలోచించుకోండి. ఇలాంటి ఎన్నికలు జరపడం కన్నా గమ్మనే ఉండటం మంచిది కదా అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, ఎన్నికల కమిషన్ని ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి ఎన్నికలకి బందోబస్తులు నిర్వహించేదానికన్నా అధికార పార్టీకి డైరెక్ట్గా వాళ్ళ కండువాలు కప్పుకుని మీరు పోలీసులు ప్రవర్తిస్తున్న తీరైతే అత్యంత హేయమైన చర్య ఇది.